వన్డే ప్రపంచ కప్ పురుషుల క్రికెట్ అయినా మహిళల క్రికెట్ అయినా ఈ ట్రోఫీ గెలిస్తే చాలు ప్రపంచ క్రికెట్లో ఆ జట్టు ఆధిపత్యం మొదలైనట్టే. కానీ ఆ ఆధిపత్యాన్ని సుదీర్ఘకాలం కొనసాగించగలిగితేనే గుర్తింపు. ప్రస్తుతం భారత మహిళల జట్టుకు ఇలాంటి సవాలే ఎదురవుతోంది. తొలిసారి ప్రపంచ కప్ గెలిచి చిరకాల స్వప్నాన్ని నెరవేర్చుకున్న భారత ఉమెన్స్ టీం ఇకపైనే కొత్త ఛాలెంజ్లో ఎదుర్కోబోతోంది. పురుషుల క్రికెట్లో గతంలో వెస్టిండీస్, ఆస్ట్రేలియా, భారత్ ఆధిపత్యం కనబరిచినట్లుగానే ఇప్పుడు మహిళల క్రికెట్లోనూ మన జట్టు కొన్నేళ్లుగా పాటు రూల్ చేస్తోంది. వరల్డ్ కప్ ఒకసారి గెలవడంతోనే అయిపోదు. మహిళల క్రికెట్లో ఆస్ట్రేలియా 1 కాదు 2 కాదు ఏకంగా 7 సార్లు ప్రపంచ ఛాంపియన్లుగా నిలిచింది. భారత్, కివీస్ ఒక్కసారి కప్ గెలిచాయి. తొలిసారి ప్రపంచ కప్ను ముద్దాడిన మన మహిళల జట్టు అసలు సిసలు సవాళ్లతో కూడిన ప్రయాణం ఇక్కడి నుంచే మొదలవుతుంది. ఇకపై భారత మహిళల జట్టు ఏ టోర్నీలో ఆడినా భారీ అంచనాలే ఉంటాయి. కేవలం భారత అభిమానులే కాదు, ప్రత్యర్థి జట్లు, వారి అభిమానులు సైతం ఆసక్తిగా గమనిస్తుంటారు. ప్రపంచ కప్ విజయం గాలివాటం కాదని అందరికీ తెలుసు. కానీ రానున్న రోజుల్లో ప్రతి సిరీస్లోనూ, ప్రతి టోర్నీలోనూ భారత్ ఆట తీరును ఆ వరల్డ్ కప్ విజయంతోనే పోలుస్తూ ఉంటారు. అందుకే ఆ అంచనాలను నిలబెట్టుకుంటూ ముందుకు సాగినప్పుడే ఆస్ట్రేలియా తరహాలో సుదీర్ఘకాలం పాటు ఆధిపత్యం కొనసాగించగలం. అలనాటి దిగ్గజాలు డయానా ఎడుల్జీ, అంజుమ్ చోప్రా, మిథాలీ రాజ్, జులన్ గోస్వామి వంటి వారు రిటైర్ అయినప్పుడు కొత్త తరం వస్తూనే ఉంటుంది. వారి స్థానాలను భర్తీ చేసే క్రమంలో ఎంతో మంది వెలుగులోకి వస్తూనే ఉంటారు. మిథాలీ తర్వాత హర్మన్ ప్రీత్ కౌర్ భారత క్రికెట్ను నడిపిస్తోంది. స్మృతి మందన ఇప్పుడు టార్చ్ బైరర్గా, ఆ తర్వాత షఫాలి వర్మ, జమీమా, దీప్తి శర్మ, రిచా ఘోష్ లాంటి ప్లేయర్స్ అదరగొడుతున్నారు. శ్రీచరణి, అరుంధతి రెడ్డి లాంటి తెలుగు రాష్ట్రాల క్రికెటర్లు కూడా సత్తా చాటుతూ భవిష్యత్ మనదేనంటూ కాన్ఫిడెన్స్ ఇస్తున్నారు. బీసీసీఐ ఎప్పుడైతే పురుషుల క్రికెట్ జట్టుతో సమానంగా అవకాశాలు, సౌకర్యాలు కల్పించిందో అప్పటి నుంచే భారత మహిళల క్రికెట్లో సమూల మార్పులు కూడా మొదలయ్యాయి. ముఖ్యంగా WPL వచ్చిన తర్వాత ఎంతో మంది యువ క్రికెటర్లు సత్తా చాటుతున్నారు. బీసీసీఐ నమ్మకాన్ని నిలబెడుతూ వరల్డ్ కప్ గెలిచిన మన అమ్మాయిలు ఇకపై జరిగే ICC టోర్నీల్లోనూ ఇదే జైత్రయాత్ర కొనసాగించాలనే ప్రతిదీ ఒకరి కల. ప్రపంచ కప్ గెలుపు తర్వాత కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ కూడా ఇదే విషయాన్ని స్పష్టంగా చెప్పింది. మన రిజర్వ్ బెంచ్ కూడా బలపడుతున్న వేళ సుదీర్ఘకాలం పాటు మహిళల క్రికెట్లోనూ మన ఆధిపత్యం కొనసాగేలా పకడ్బందీగా ముందుకెళ్లాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.